ఒకరి తర్వాత ఒకరు అలా 5గురు 15 రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ ఘటనతో ఆలోచనలో పడ్డ గ్రామస్తులు ఆ ఊరు పూజారిని సంప్రదించారు. ఇప్పుడు ఆ పూజారి గ్రామానికి కీడు సోకిందని గ్రామస్తులు తెలిపారు. ఆ కీడు పోవాలంటే పొద్దు పొడవక ముందే ఊరు బయటకు కీడు వంటలు చేసుకుని తినాలని, 2 రోజుల తర్వాత గ్రామంలోకి మల్లన్న దేవునికి, భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవార్లకు వ్రతాలు పూజలు చేయాలని సెలవిచ్చారు. అయ్యవారు మాటలు నమ్మిన గ్రామస్తులు ఊరు బయటే వంట వార్పు చేసుకుని రోజంతా అక్కడే చెట్ల కింద గడిపారు. ఈ వింత ఘటన కరీంనగర్ జిల్లా మర్రివానిపల్లిలో జరిగింది. 1 నెలల 5గురు చనిపోయినరని మాకు అనుమానం, ఇట్లా ఎందుకు చచ్చిపోయారని అనుమానం వచ్చి అయ్యగారిని అడిగితే కొంచెం కీడొచ్చింది. ఒకరోజు ఇది ఊరు విడిచిపెట్టి పొద్దున ఊరు చల్లకుండా బయటికి రావాలి, బయటకు వచ్చి అన్నం వండుకొని తిని సాయంత్రం దాకుండి దీపాలు పెట్టినాక అంతా కడిగి బయటనే బారపోసి ఇంటికి రావాలి. ఇక బేస్తవారం నాడు భూలక్ష్మికి బట్టలు కట్టియాలి, పోషవతల్లి బట్టలు కట్టించి బోనాలు ఎత్తుకొని కొబ్బరికాయలు పట్టుకొని పోయి కొట్టాలి, మంచి జరుగుతుందని చెప్పిండు అయ్యగారు. 1 నెలల 5గురు చనిపోయినరని మాకు అనుమానం, ఇట్లా ఎందుకు చచ్చిపోయారని అనుమానం వచ్చి అయ్యగారిని అడిగితే కొంచెం కీడొచ్చింది. ఒకరోజు ఇది ఊరు విడిచిపెట్టి పొద్దున ఊరు చల్లకుండా బయటికి రావాలి, బయటకు వచ్చి అన్నం వండుకొని తిని సాయంత్రం దాకా ఒక్కరి తర్వాత ఒక్కరు వారం వెళ్ళక ముందే అట్లా సర్చలు జరిగింది. అదేదన్నా కీడుగా వచ్చని అయ్యగారు చెప్తే ఇక ఊరంతా వంటలు పోవన్నని ఊళ్ళో దప్పు సాటింపు చేసిర్రు, మైకులు చెప్తే ఇక అందరం ఊడవకుండా చల్లకుండా అందరం వచ్చినాం. ఊళ్ళో ఒక్క పురుగు కూడా లేదు. మళ్ళా సాయంత్రం 6 గంటలకు అట్లా పోతాం. ఇక ఏ తినేటోళ్ళు అది తింటారు, నీసు తినేటోళ్ళు నీసు తింటారు. శ్రావణం కాబట్టి కొందరు కూరగాయలు కూడా తెచ్చుకొని వంట చేసుకున్నారు. అట్లా ఇక మా అంత నమ్మకం అట్లా. మళ్ళీ తెల్లారి ఇక రేపు భూలక్ష్మికి, మహాలక్ష్మికి, బొడ్రావికి నీళ్లు పోయాలి, కొబ్బరికాయలు కొట్టాలి, ఇక వస్త్రాలు కప్పాలి అని చెప్పిండు అయ్యగారు. మళ్ళీ తర్వాత శుక్రవారం రోజు శ్రీలక్ష్మి గౌరి పూజ చేసుకోండి అని చెప్పిండు. ఈ 3 రోజులు అయితే ఇక మాకు పండుగ. పొద్దున 6 గంటలకే వచ్చినాం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోతాం. సీరియల్ ఒక 15 రోజుల క్రితం నుంచి 5గురు చనిపోవడం జరిగింది. చనిపోతే అయ్యగారిని అడిగితే ఊరికి కీడుందని వంటలకు పోవాలని చెప్పిండు. పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 6 వరకు ఊరు బయటికి పోయి వంటలు చేసుకుని తర్వాత 6 గంటలకు ఊళ్ళోకి రావాలని చెప్పిండు. తెల్లారి రోజున భూలక్ష్మికి బట్టలు పెట్టి నీళ్ళు పోయాలి, పోషాతాల కాడ నీళ్ళు పోయాలని చెప్పిండు. మళ్ళీ తెల్లారి ఇట్లా గుడికాడికి లక్ష్మీ వ్రతం పూజ ఉంటుంది, పూజ కాడికి పోవాలని చెప్పిండు. ఊరికి కీడు దొరికిన వల్ల అందరూ వంటలకు పోవడం జరిగింది.